హాయ్ అందరికి, ఇది మీ ట్రెండింగ్ రా బాబు యూట్యూబ్ ఛానల్. ట్రెండింగ్ న్యూస్ మరియు రాజకీయ విశ్లేషణ, ఉద్యోగ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాల్పుల విరమణపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్తో యుద్ధంలో తాము విజయం సాధించినట్లు పేర్కొన్నారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడానికైనా వెనుదిగేది లేదన్నారు. పాక్కు ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచిపెట్టేదే లేదని వెల్లడించారు. భారత్కు తగిన బుద్ధి చెప్పామని, తమ జోలికి వస్తే తాము ఏం చేయగలమో భారతదేశానికి చూపించామని, భారత్పై యుద్ధంలో పాక్ విజయం సాధించిందని అన్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. అలాగే మన సైనికుల కోసం ఇండియా అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ప్లీజ్ కనీసం డిస్లైక్ చేసేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు నిజంగా ఈ వీడియో నచ్చిందా లేదా అని. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ సంచలన విషయం వివరంగా చూద్దాం. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఓ ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై మాట్లాడుతూనే భారతదేశంపై బిగ్ కామెంట్ చేశారు. భారత్తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇంకా ముందుకెళ్తూ మా దేశాన్ని రక్షించుకోవడానికి మేము ఎప్పుడైనా సిద్ధమే, ఎవరు అడ్డుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పారు. ఈ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు అంతా. ఎందుకంటే అసలు భారతదేశం ఎప్పుడైనా కలహానికి కారణమయ్యిందా, లేక ముందుగా ఏ దేశాన్ని టార్గెట్ చేసిందా, లేక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందా? ఒక పిఎం స్థాయిలో ఉండి బుద్ధి లేకుండా మాట్లాడడానికి పాకిస్తాన్ ప్రధానికి సిగ్గులేదా? ఒక పక్కన కవ్వింపు చర్యలు చేస్తూ తప్పు లేదు అంటే ప్రపంచం నమ్ముతుందా? బుద్ధి లేని మనుషులని చూసాం, కానీ మొదటిసారి బుద్ధి లేని దేశాన్ని చూడాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్ ప్రధాని ఈ వ్యాఖ్యలు వెనుక అసలైన ఉద్దేశం ఏమిటి? కాల్పుల విరమణపై మాట్లాడుతున్న సందర్భంలో యుద్ధం విజయం అంటూ భారత్ పేరును లాగడం ఎందుకు? ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తరచూ ఇలా మాట్లాడడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి ప్రధానమంత్రి స్థాయిలో వచ్చిన వ్యాఖ్యలు కావడంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత్ శాంతియుత దేశం, కానీ వాస్తవానికి భారత్ ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా ముందున్న దేశం అని ప్రపంచమంతా గుర్తిస్తోంది. ఒకవేళ కాల్పుల విరమణను గౌరవించాలని భావిస్తే అప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? ఇది ప్రశ్నించాల్సిన విషయం. ఇంకా చెప్పడానికి ముఖ్యమైన విషయం, భారత్పై యుద్ధం విజయం సాధించామని షహబాజ్ షరీఫ్ చెప్పడం కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనా, లేక తమ దేశ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమా? ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మరిన్ని విశ్లేషణ, ట్రెండింగ్ అంశాల కోసం మా ఛానల్ ట్రెండింగ్ రా బాబు ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ట్రెండింగ్ న్యూస్ ని ఎప్పటికప్పుడు అందించడానికి ట్రెండింగ్ రా బాబు ఎప్పుడూ ముందుంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.